భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన లేని చోటంటూ ఉండదు. అందుకే మనం దేవాలయాలలో ఆయన రూపాన్ని ప్రతిష్ఠించుకొని పూజిస్తుంటాం. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధమైన ప్రాచీన దేవాలయాలను దర్శింపజేస్తూ వారం వారం మిమ్మలను అలరింపజేస్తున్న కార్యక్రమం దైవ దర్శనం. భక్త ప్రహ్లాద సత్యోక్తి స్థాపనం కర్తుముద్యతః స్తంభోద్భూతో నృసింహ మాల్యాద్రావ్యధితిష్ఠతి స్తంభోద్భూతో నృసింహ మాల్యాద్రావ్యధితిష్ఠతి. ప్రకాశం జిల్లా కందుకూరుకు సమీపంలోని మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం మాలకొండ. మాల్యాద్రిగా పిలువబడే ఈ దివ్యక్షేత్రం నవనారసింహులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శ్రీ జ్వాలా నృసింహునిగా భక్తులచే పూజలందుకుంటున్న మాలకొండ దివ్యక్షేత్రానికి ఒక విశేషమైన ప్రత్యేకత ఉంది. మరి ఈ మాల్యాద్రి క్షేత్ర విశేషాలను గురించి ఈనాటి దైవ దర్శనంలో చూసి తెలుసుకుందాం. జ్వాలా మహోబల మాలోల కరుణాకారంచ భార్గవాః యోగానంద ఛత్రవట పావనా నవమూర్తి బలయ. ద్వాదశ నరసింహ క్షేత్రాలలో విశిష్టమైంది మాలకొండ దివ్యక్షేత్రం. నవనారసింహులలోని మాలోలయే మాల్యాద్రిగా పిలువబడుతోంది. ఇక్కడ శ్రీ స్వామి జ్వాలా నరసింహునిగా శ్రీ మహాలక్ష్మితో కూడి భక్తులకు దర్శనమిస్తున్నారు. జయ జయ నృసింహ సర్వేశ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం నుండి సుమారు 77 కిలోమీటర్ల దూరాన ఉన్న కందుకూరు గ్రామానికి నైరుతి దిశగా ఓలేటివారిపాలెం మండలంలో నెలకొన్న ప్రాచీనమైన మాలకొండ మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రానికి చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలకు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడే ఇలవేల్పుగా కులదైవంగా భాసిల్లుతున్నాడు. కాబట్టి వారి వారి పిల్లలకు కూడా మాల్యాద్రి, మాలకొండయ్య, మహాలక్ష్మి వంటి శ్రీ స్వామి, అమ్మవారి పేర్లను పెట్టుకుంటారు. అంతేగాక భక్తుల పాపాలను ప్రక్షాళనం చేస్తూ వారి వారి కోరికలను నెరవేరుస్తూ ఆపన్నుల పాలెటి కల్పవృక్షమై కొంగు బంగారమై అలరారుతున్నాడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి. చతుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్రమౌని ప్రణుత. చతుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్రమౌని ప్రణుత. కుటిల దైత్యపతి కుక్షి విదారణ పటువజ్రనక ప్రహ్లాద వరద. భక్తులు ఈ దివ్య క్షేత్రానికి చేరుకోవాలంటే ఇక్కడి ప్రధాన రహదారి నుంచి ఘాట్ రోడ్డుపై సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణించి మాల్యాద్రికి చేరుకోవాలి. అయితే ఘాట్ రోడ్డు వెడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కొండపైకి కేవలం ఆటోలు, ట్రాక్టర్లు, ప్రైవేటు కార్లు మాత్రమే వెళతాయి. ఇక మెట్ల మార్గం ద్వారా చేరే భక్తులు కొండ క్రింద నుంచి సుమారు 970 మెట్లను అధిరోహించాలి. అయితే ఈ మార్గంలో కొంత భాగం దట్టమైన అడవిగాను, మరికొంత దూరం కొండ గుహల మధ్య నుండి మాత్రమే వెళ్ళాలి. అలా కొండపైకి చేరుకున్నాక ఒక అరఫర్లాంగ్ దూరం నడిస్తే మరికొన్ని మెట్లు కనిపిస్తాయి. అవి ఎక్కి దిగి ఆలయానికి వెళ్లే క్యూ మార్గంలోకి చేరుకుంటే అక్కడి నుంచి మరొక 10 మెట్లను దాటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధికి చేరుకోవచ్చు. శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ
జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో మరింతగా అభివృద్ధి చెందుతున్న మాల్యాద్రి క్షేత్రంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం వీలుగా వసతి గదులను, వివాహాది శుభకార్యాలను నిర్వహించుకోవడానికి కళ్యాణ మండపం, అలాగే దేవస్థానం నిర్వహించే అన్నదానానికి భోజన మండపాలు వంటి సదుపాయాలు ఎన్నింటినో ఆలయ అధికారులు కల్పించారు. స్వామివారి దర్శనార్థం ఒక శనివారం మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా రోజుల్లో స్వామివారు దేవతలకు ఋషులకి దర్శనమిస్తారని చెప్పి ఇక్కడ స్థల పురాణంలో ఒక గాథ ఉంది. ఈ దేవస్థానంలో ముఖ్యంగా ప్రతి శనివారం కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ డార్మెటరీ రూమ్, పెద్ద డార్మెటరీ ఒక నిర్మాణం జరుగుతూ ఉంది. పొంగల్ షెడ్ కూడా దాదాపు పూర్తయిపోయింది. తర్వాత కింద భక్తులు ఇబ్బంది పడకుండా కొండ దిగువ భాగంలో కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా దాదాపు సగం పూర్తయి ఉంది. మిగతా భక్తులకి మంచినీటి వసతి కోసం 2 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంక్స్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దినదిన అభివృద్ధి చెందుతూ 2 కోట్లు సంవత్సరానికి దాటిపోయింది. సంవత్సరంలో 52 రోజులు మాత్రమే ఈ దేవస్థానం తెరిచి ఉంటుంది. ప్రత్యేకత ప్రతి శనివారం కూడా సుమారు 1000 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంది. 70 కేజీల ప్రసాదం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా ప్రతి భక్తుడికి అందే విధంగా ప్రసాదం పంపిణీ కూడా జరుగుతూ ఉంది. ఈ మాల్యాద్రి క్షేత్రంలో వారానికి ఒక్క శనివారం మాత్రమే స్వామి దర్శనం, పూజాధికాలు నిర్వహించబడతాయి. కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులతో ఈ క్షేత్రం శనివారం నాడు ఒక తిరునాళ్ల సందడిని సంతరించుకుంటుంది. ఇక సంవత్సరంలో కేవలం 52 రోజులు మాత్రమే భక్తులచే పూజలను అందుకుంటున్న మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి పురాణ కాలం నాటి గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. మాల్యాద్రి శిఖరే రమ్యే అగస్త్యేన ప్రతిష్ఠితం నృసింహాలయం విశ్వా పునర్జన్మన విద్యతే సత్యజ్ఞాన శివస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమది ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం